బంగారు తీగతో చేపల పులుసు పెడుతున్నానండి. కావాల్సిన పదార్థాలు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ తురుము, కరివేపాకు వేయించేసుకున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి. కడిగి పెట్టిన చేప ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్ల కారం, చిటికెడ పసుపు, రుచికి సరిపడగా కల్లుప్పు అనేది కూడా వేసుకుని ముక్కలకి పట్టేలా అయితే ఒకసారి కుదుపుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకుని మూత అయితే పెట్టేసి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేశానండి. లేత బెండకాయలు అనేవి కూడా నేను ఈ పులుసులో వేసుకున్నానండి. బెండకాయలు వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి చేపల పులుసుకి. పొడవుగా చీరుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుని చింతపండు పులుసు కూడా వేసుకున్నానండి. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు అనేది నేను తక్కువ వేసుకున్నాను. ఒకసారి గిన్నెలు అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టేస్తున్నానండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసానండి. గుమగుమలాడిపోతుందండి చేపల పులుసు అనేది. ధనియాలు, జీలకర్ర నూరుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. 5 నిమిషాలు కుక్ చేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోద్దండి. ఓపెన్ చేసి 2 స్పూన్ల ఆవకాయ నూనె అయితే వేసుకున్నాను. అలా వేసుకోవడం వల్ల చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను. అంతేనండి, వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతమందికి బంగారు తీగ చేపల పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.